ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మన జీవితంలో ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదము, మన జీవితంలో ఆయన జరిగించబోతున్నటువంటి మేలులు ఎలా ఉండబోతున్నాయంటే, ఒక ఫలవంతమైన సమృద్ధి కలిగిన ఒక పంటను పొందుకుంటే ఎలా ఉంటుందో, ఏ కరువు లేకుండా జీవించగలిగేలాగా పోషించబడేలాగా ఉంటే ఎలా ఉంటుందో అట్లాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆకాశపు మంచు అనేది ఏ మనిషి ద్వారానో ఆకాశం నుంచి కిందకి పడదు. మంచు కురవటం అనేది ఏ మనిషి చేతిలోనూ లేదు. అది కేవలము దేవుని చేతిలోనే ఉంది. అయితే ఆ రోజుల్లో వాళ్ళు వేసే పంటకి మంచు చాలా అవసరమయ్యేది. వర్షము ద్వారా అందని నీరు మంచు ద్వారా కొద్దిపాటి సహాయం అంది పంటలు పండటానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఆ మంచు కురిసేది దేవుని సహాయము ద్వారా కనుక, మన జీవితంలో దేవుని యొక్క సహాయము ఎలా ఉండబోతుందంటే, ఎండిపోయిన మన జీవితాన్ని ప్రతి ఉదయము దేవుని కృప అనే ఆ మంచు మన జీవితాన్ని తాకి ఎండిపోయిన మనలను తిరిగి జీవింపజేసేలాగున ఆయన మన కొరకు ఆ మంచును సిద్ధము చేసినట్టు ఆయన కృప మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నేలను మంచు తాకినట్టుగా ప్రతిరోజు ఆయన కృప మనల్ని తాకి మనల్ని వృద్ధి చేసేలాగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భూసారము అనేది మన కష్టానికి ప్రతిఫలం. అన్ని నేలల మీద సమృద్ధిగా పంటను పండించలేము. నూరంతల ఫలము పొందేలాగా అన్ని నేలలు ఉపయోగపడవు. కానీ నేలను సేద్యం చేస్తే, ఆ నేలను శుభ్రం చేయటము, దాన్ని వ్యవసాయానికి సిద్ధం చేయటము చేస్తే కొంతవరకు దాన్ని సారవంతమైన నేలగా మార్చవచ్చు. ఇప్పుడు మనము ఎలాగైతే కష్టపడుతూ ఉన్నామో మన జీవితాన్ని వృద్ధి చేసుకోవటానికి, మన కుటుంబాన్ని పోషించుకోవటానికి, లేమిలో లేకుండా ఉండటానికి మనం పడుతున్న ప్రతి కష్టమును ఆయన మన కష్టానికి తగ్గ ప్రతిఫలమును ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము. ధాన్యం అంటే పోషింపబడటానికి, ద్రాక్షారసం అంటే ఆనందమును అనుగ్రహించటానికి, సంతోషం అనుగ్రహించటానికి. అంటే మన కేవలం బ్రతకటమే కాదు, ఆనందంగా బ్రతికేలాగున చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన మన జీవితంలో ఇచ్చే ఆశీర్వాదము, మన జీవితంలో ఇచ్చే మేలు ఒక సమృద్ధికరమైన జీవితాన్ని, ఒక సంతృప్తికరమైన జీవితాన్ని, ఒక పోషింపబడే జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తూనే, కేవలం ఏదో బ్రతికామన్నట్టు కాదు, కానీ కొద్దిపాటి ఆనందమును కూడా మన జీవితంలో ఇనుమడించి, అనువదించి, మనం జీవించేలాగున, మనం అభివృద్ధి చెందేలాగున, మనం ఆశీర్వదింపబడేలాగున దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు గారి జీవితంలో ఆయన కుమారుణ్ణి ఆశీర్వదించేటప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని. ఎట్లాగైతే తన కుమారుణ్ణి ఇస్సాకు దీవించాడో, అట్లాగే ఈరోజు దేవుడు మనల్ని కూడా దీవిస్తూ ఉన్నాడు. ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవుడు మనకి అనుగ్రహిస్తానని దేవుడు మనకి కూడా ఈ వాగ్దానమును ఒక ఆశీర్వాదముగా, ఒక మేలుగా మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.